అమెరికాలో బట్టలు ఎండలో ఆరపెట్టకుండానే ఆరిపోతాయి. ఎలాగో మీకు తెలుసా? నేను చూపిస్తా వచ్చేసేయండి. యూజువల్ గా ఇక్కడ ఓన్ హౌస్ ఉంటే బ్యాక్ యార్డ్ లో దండం కట్టుకొని బట్టలు బాగా ఆరేసుకోవచ్చు, ఎండలో ఆరపెట్టుకోవచ్చు అనుకుంటారు. కానీ కొన్ని కమ్యూనిటీస్ ఆ రూల్ కి ఒప్పుకుంటది, కొన్ని కమ్యూనిటీస్ మాత్రం మేల్ పెడతది. అలా ఆరేయద్దు, మీరు తీసేయాలి అని చెప్పి. ఇంకా ఎండలో ఆరపెట్టకుండా బట్టలు ఎలా ఆరతాయి అని చెప్పే కదా మీ డౌట్. ఇదిగో చూసారు కదా, ఈ కిందదేమో వాషర్, పైదేమో డ్రయర్. ఇవి 95% ఆఫ్ ద హౌసెస్ కి ఇన్ బిల్టే వచ్చేస్తాయి. అంటే లైక్ మనం ఇల్లు కొనుక్కునేటప్పుడు కానీ, రెంటెడ్ హౌస్ కి వెళ్ళినప్పుడు కానీ వీటిని ఇన్ యూనిట్ అయితే ఇచ్చేస్తారు. అయితే మనం బట్టలన్నింటినీ ఫస్ట్ వాషర్ లో వేసేసుకొని, మనం ఇండియాలో కన్సిడర్ చేసే సర్ఫ్ ఎక్సెల్ లాంటి టాప్ బ్రాండ్ కాకుండా ఏదైతే ఇది వాడద్దులే అనుకుంటామో అదే బ్రాండ్ ఇక్కడ టాప్ బ్రాండ్ గా వాడతారు. అదే మన టైడ్. దాన్నైతే మనం ఒక కప్ వేసేసుకొని, మనం ఇండియాలో ఎలాగైతే కంఫర్ట్ వాడతామో ఫ్రేగ్రెన్స్ కోసం, ఇక్కడ డౌనీ వాడతారు. దాన్ని ఒక హాఫ్ కప్ వేసేసుకొని వాషింగ్ ఆన్ చేసేయడమే. వాషింగ్ అయిపోయిన తర్వాత మనం బట్టలు తీసేసి డ్రైయర్ లో వేసేసుకోవాలి. మనం ఎండలో ఆరపెడితే అవి నీట్ గా చాలా బాగుంటాయి అండ్ హెల్త్ కూడా మంచిది. ఇలా వేయడం మంచిది అంటారా కాదంటారా కామెంట్ చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.